నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం చిత్తూరు ప్రజల కోరిక అయితే నెరవేరబోతుంది. కాట్పాడి తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ 104 కిలోమీటర్ల డబుల్ లైన్ పనులైతే ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఫ్రెండ్స్. ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ కాట్పాడి తిరుపతి ఈ డబుల్ రైల్వే లైన్ నిర్మాణం అయితే జరగనుంది. ఇటీవల దీని మీద ఢిల్లీలో కూడా చర్చ జరిగింది. ఈ డబుల్ లైన్ మంజూరు చేయడమే కాకుండా సింగిల్ లైన్ సెక్షన్లోని అడ్డంకులను తగ్గించడం ద్వారా ఈ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించనున్నారు. డబుల్ లైన్ మంజూరు కారణంగా చిత్తూరు రైల్వే స్టేషన్తో పాటు మధ్యలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ల రూపురేఖలు కూడా మారనున్నాయి. రైల్వే ప్రయాణికులకు ఆటంకాలు లేకుండా ప్రయాణం చేసే వెసులుబాటు కలుగుతుంది. కాట్పాడి తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ పనులు పూర్తయితే ఈ కారిడార్లో ఉన్నటువంటి 2 పారిశ్రామిక పార్కులను అనుసంధానం మెరుగవుతుంది. పారిశ్రామిక పార్కు ఈ యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్కు అవసరమైనటువంటి ఈ యొక్క యంత్ర పరికరాలు తెప్పించుకోవడం, అక్కడ తయారైనటువంటి వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించడం చాలా సులభతరం అవుతుంది. అలాగే చిత్తూరు జిల్లా గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాలో భారీగా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. గ్రానైట్ ఉత్పత్తులను కూడా ఇతర ప్రాంతాలకు సులభంగా తరలించి అమ్ముకోవచ్చు. అలాగే బెల్లం, మామిడి పంటలను దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఈ కారిడార్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కారిడార్ ఫలితంగా చెన్నైకి డైరెక్ట్గా కనెక్టివిటీ ఏర్పడితే చెన్నై, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట మధ్య వ్యాపారాలు మరింత సులభతరం అవుతాయి. చిత్తూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. అదనంగా రైల్వేలు అందుబాటులోకి వస్తాయి. ఈ యొక్క ప్లాట్ఫారాల సంఖ్య కూడా పెరగడమే కాకుండా పలు సౌకర్యాలు సమకూరనున్నాయి. ప్రస్తుతం చిత్తూరు రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫారాలు మాత్రమే ఉన్నాయి. ఈ రోజుకు 30 రైళ్లు చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. దాదాపు ఇదే ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు 6,000 మంది ప్రయాణికులు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇందువల్ల చిత్తూరు రైల్వే స్టేషన్కు రోజుకు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని రైల్వే శాఖ వెల్లడిస్తుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ పేరు గొప్ప ఊరు దిబ్బన చందంగా మిగిలిపోయింది. చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్న ఈ యొక్క ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇది జరగలేదు. అటు కాట్పాడి వరకు ఇటు తిరుపతి వరకు డబుల్ లైన్ సౌకర్యం ఉంది. కాట్పాడి నుంచి తిరుపతి వరకు అయితే ఈ 104 కిలోమీటర్లు డబుల్ లైన్ మంజూరు కావడంతో మరిన్ని రైళ్లు చిత్తూరు మీదుగా వెళ్ళేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ డబుల్ లైన్ కారణంగా చిత్తూరు నుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. మధ్యలో క్రాసింగ్ కోసం రైలును ఆపేటువంటి అవకాశాలు ఇంతకుముందు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా చిత్తూరు నుండి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే, బెంగళూరుకు వెళ్ళాలన్నా ఎక్కువ బస్సుల మీదనే ఆధారపడి ఉంటారు. చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళడానికి బస్సులో గంట సమయం పడితే అదే ప్యాసింజర్లో అయితే 2 గంటల వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళే ఎక్స్ప్రెస్ రైళ్లు చాలా తక్కువ. దీంతో చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లోనే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. తిరుపతి, కాట్పాడి మధ్య ఒక ప్యాసింజర్ రైలు ఉంది. అది ఏ సమయానికి వస్తుందో సరిగా చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్స్ప్రెస్ రైలు వస్తే మధ్యలో ప్యాసింజర్ రైలును క్రాసింగ్ కోసం నిలుపుదల చేస్తున్నారు. ఇలా ఈ ప్యాసింజర్ రైలు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తుంది. అదే డబుల్ లైన్ నిర్మాణం కానీ పూర్తయితే ఈ క్రాసింగ్ల బెడదనేది ఉండదు. సకాలంలో గమ్యం చేరుకుంటారు. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రయాణికులు బస్సుల మీదనే ఆధారపడి ప్రయాణం చేస్తున్నారు. ఈ దీంతో డబుల్ లైన్ నిర్మాణం పూర్తయితే ఈ యొక్క రైలు ప్రయాణాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. చిత్తూరు మీదుగా 30 రైళ్లు రాకపోకలు సాగిస్తున్న అందులో 6 రైళ్లు ఇక్కడ ఆగడం లేదు. ప్రతిరోజు నడిచేటువంటి హౌరా, యశ్వంతపూర్, పూణే, కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైళ్లు చిత్తూరులో ఆగవు. అలాగే వారానికి ఒకసారి నడిచేటువంటి తిరుపతి రామేశ్వరం, ఓల్లా రామేశ్వరం, తర్వాత హైతి యశ్వంతపూర్, హౌరా, పాండిచ్చేరి రైళ్లను కూడా ఇక్కడ ఆగవు. ఈ రైళ్లను చిత్తూరులో కూడా ఆపాలని పలు ప్రయాణికులు కోరుతున్నారు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కూడా ఫలితం లేదు. ఈ కాట్పాడి తిరుపతి సింగిల్ లైన్ కావడంతో అవి ఇక్కడ ఆగడం లేదనేటువంటిది రైల్వే శాఖ అధికారులు చెప్తున్నటువంటి విషయం.
ఈ చిత్తూరు వ్యాపార కేంద్రం కావడంతో ఇక్కడ వ్యాపారస్తులు చెన్నై, బెంగళూరు నుంచి ఎక్కువగా అవసరమైనటువంటి వస్తువులను తెచ్చుకుంటారు. అయితే చిత్తూరు నుంచి చెన్నైకి డైరెక్ట్గా రైలు మార్గం రైలు ఫెసిలిటీ అనేది లేదు. చెన్నై వెళ్ళాలంటే కాట్పాడికి వెళ్ళి అక్కడి నుంచి మరో రైలు మారాల్సి ఉంటుంది. ఇక బెంగళూరు విషయానికి వస్తే బస్సులో వెళ్తే 3 గంటలు, అదే ట్రైన్లో వెళ్తే 5 గంటలు 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కావున బెంగళూరు నుంచి ఈ యొక్క చిత్తూరుకు ప్రయాణికులు రైల్వే ప్రయాణాన్ని ఎంచుకోవడం లేదు. సత్వరం రావడానికి బస్సుల మీదనే ఆధారపడుతున్నారు. ఇలా దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలకు చిత్తూరు నుంచి కనెక్టివిటీ లేకపోవడంతో మరో లోపంగా మారింది. ఈ ప్రాంతాల నుంచి ఎవరైనా వ్యాపార వస్తువులను తెచ్చుకోవాలంటే బస్సుల మీదనే ఆధారపడతారు. డబుల్ లైన్ వస్తే ఈ సమస్యలు అనేవి తీరుతాయి. ఏది ఏమైనా ఈ చిత్తూరు కాట్పాడి, తిరుపతి కాట్పాడి మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అట్లానే త్వరలో డబుల్ లైన్ పూర్తయితే కష్టాలు అనేవి తగ్గుతాయనేటువంటి ఆశాభావాన్ని ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.